తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి రాజీనామా ఉదాంతం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. టీటీడీ బోర్డు సభ్యుడిగా జంగా కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. అయితే తన రాజీనామా లేఖను ఆయన నేరుగా సీఎం చంద్రబాబుకు పంపించారు. ఈ రాజీనామాను అటు ప్రభుత్వం కానీ ఇటు టీటీడీ యాజమాన్యం కానీ ఇంకా అధికారికంగా ఆమోదించలేదు. జంగా కృష్ణమూర్తి రాజీనామాపై సీఎం చంద్రబాబు స్పందించారు. అయితే రాజీనామాను ఆమోదించకుండా ముందుగా తనను కలవాలని జంగాకు కబురు పంపించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 10:30 జంగా కృష్ణమూర్తి ముఖ్యమంత్రితో భేటీ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల మధ్య సమన్వయం చేసే బాధ్యతను మంత్రి అనగాని సత్యప్రసాద్ కు ముఖ్యమంత్రి అప్పగించారు. జంగా కృష్ణమూర్తిని కలిసి మాట్లాడి సీఎం వద్దకు తీసుకువచ్చే బాధ్యతను ఆయన చూస్తున్నారు. అయితే ముఖ్యమంత్రిని కలిసే అంశంపై జంగా కృష్ణమూర్తి వైపు నుంచి ఇంకా పూర్తి స్థాయి స్పష్టత రాలేదు. ఇటు జంగా కృష్ణమూర్తి రాజీనామా వెనుక ఉన్న కారణాలు ఏంటి, సీఎం కలిసిన తర్వాత ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా లేదా రాజీనామాకే మొగ్గు చూపుతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మనం చూస్తున్నాం మొన్న ఏదైతే జంగా కృష్ణమూర్తి తన రిజైన్ లెటర్ ని టు సీఎం చంద్రబాబుకి అయితే పంపించారు. మరి ఇవాళ ఏం జరగబోతుంది అనుకోవచ్చు? భేటీ అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనుకోవచ్చు రాజేష్? నిజంగా టీటీడీ బోర్డు మెంబర్షిప్కి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ అంశానికి సంబంధించిన విషయంలో తనని కలవాలని చెప్పారు. అనగాని సత్యప్రసాద్కి ఆ బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో నిన్నే ముఖ్యమంత్రి చంద్రబాబుని జంగా కృష్ణమూర్తి కలవాల్సి ఉంది. కానీ నిన్న అనగాని పుట్టినరోజు వేడుక కారణంగా ఆయన కొంత దూరంగా ఉండడంతో నిన్న కలవలేదు. ఈ రోజు కలుస్తారని సమాచారం అవుతుంది. కొద్దిసేపు క్రితమే జంగా కృష్ణమూర్తితో మాట్లాడిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజు కలిసే అవకాశం ఉంది. అనగానితో వస్తారని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే టీటీడీ బోర్డు మెంబర్కి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే దానిపైన జంగా కృష్ణమూర్తి మొన్న వివరణ ఇచ్చారు. తనకి తిరుమలలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సైట్ వ్యవహారానికి సంబంధించి వస్తున్నటువంటి దుష్ప్రచారానికి మనస్తాపానికి గురై తాను రాజీనామా చేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆ ఇష్యూ కొంత పొలిటికల్గా కూటమికి సంబంధించిన విషయంలో కానీ టీడీపీకి కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత కావడంతోనే ఆ దిద్దుబాటు చర్యలు భాగంగానే రాజీనామా గల కారణాలు వివరించేందుకు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనిపైన మరి కాసేపట్లోనే స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. మరి కాసేపట్లో వస్తారని చెప్తున్నారు కానీ ఈ రోజు కలుస్తారా లేకపోతే రేపు మళ్ళీ వాయిదా పడుతుందనే దానిపైన మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. ముఖ్యమంత్రి కలిసిన తర్వాత జంగా కృష్ణమూర్తి తన రాజీనామా విషయాన్ని వెనక్కి తీసుకుంటారా అనేది కూడా స్పష్టత రావాల్సి ఉంది. కేవలం టీటీడీ బోర్డు మెంబర్ మాత్రమే ఆయన రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా రాజీనామా అంశాన్ని ఆయన ప్రస్తావించలేదు. కేవలం టీటీడీ బోర్డు మెంబర్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. తన రాజీనామా లేఖను కూడా చంద్రబాబుకి పంపించిన నేపథ్యంలో ఈరోజు చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోను కూటమిలోనూ ఒక చర్చ జరుగుతుంది. అంటే బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా మాట్లాడి రాజీనామా అంశాన్ని ప్రకటించడం అది పార్టీతో పాటు కూటమి మీద కూడా ఇంపాక్ట్ కలుగుతుంది. బ్యాడ్ ఇంప్రెషన్ అనేది ప్రజల్లోకి వెళుతుందనే భావన కూటమి నాయకులు ఉన్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పిలిచినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే మరి కాసేపట్లోనే భేటీ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యమంత్రి రాజీనామాకు సంబంధించిన అంశాన్ని కూడా జంగా కృష్ణమూర్తితో మాట్లాడే అవకాశం కనబడుతుంది. ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత జంగా తన రాజీనామాని వెనక్కి తీసుకునే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతూ ఉన్నాయి. అంటే కొంత ఆ రోజు జరిగినటువంటి పరిణామాల కారణంగానే రాజీనామా చేశారనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించే అవకాశం కూడా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కొంత పొలిటికల్గా పార్టీకి కూటమి కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. రెండోది బీసీ సామాజిక వర్గం ఉన్నటువంటి నేత కీలక నేతగా జంగా కృష్ణమూర్తి ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఆయన రాజకీయం ఉన్న నేపథ్యంలో ఆయన రాజీనామా అనేది కొంత బ్యాడ్ ఇంప్రెషన్ అటు ప్రజల్లో వెళుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ దిద్దుబాటు చర్యల్లో భాగంగానే చంద్రబాబు జంగా కృష్ణమూర్తి పిలిచినట్టు తెలుస్తుంది. మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆ బాధ్యతలు సొంత జిల్లా కాబట్టి ఉమ్మడి జిల్లా కాబట్టి ఆయనకి ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో జంగా ముఖ్యమంత్రి కలుస్తారు లేదనేది స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రాజేష్.